98.5, 2000 FM, broadcasting in over 40 different languages. Stand by for the next program. Broadcasting in Telugu. తెలుగువాణి శ్రోతలకు శుభోదయం. శ్రీ మన్మథనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం మాఘమాసం కృష్ణపక్షం ఏకాదశి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం శనివారం శాలివాహన శకం 1937 అనగా మార్చ్ 5, 2016 సంవత్సరం. తెలుగు అసోసియేషన్ సమర్పిస్తున్న ఈనాటి తెలుగువాణి కార్యక్రమాన్ని 2000 FM 98.5 అలవరసలపై మీకు అందిస్తున్న వారు సారథి మోటమరి, రఘువీర్ శ్రీరాముల మరియు సింథియా గొంగుపల్లి గారు. ఈనాటి కార్యక్రమంలో భక్తి రంజని ప్రత్యేక కార్యక్రమం ప్రముఖ వాగ్గేయకారుడు శ్రీ అందశ్రీ గారితో ప్రత్యక్ష సంభాషణ, వార్తలు, కొన్ని ప్రకటనలు వింటారు. తరువాతి భాగంలో శ్రోతలు 97470577కు ఫోన్ చేసి శ్రీ అందశ్రీ గారితో సంభాషించవచ్చును. ముందుగా భక్తి రంజని. వచ్చే సోమవారం అనగా మార్చి 7 మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రోతలందరికీ మా తరపున, తెలుగువాణి తరపున మరియు తెలుగు అసోసియేషన్ తరపున శుభాకాంక్షలు. ఆ పరమశివుడు సకల మానవాళికి ఆయురారోగ్యాలు, సుఖ సంపదలు మరియు శాంతి వసంగాలని నా ప్రగాఢ ఆకాంక్ష. ఈనాటి భక్తి రంజన్లో ఎస్పి బాలు మధురంగా గానం చేసిన శివాష్టకం విందాం. శంకరం శంభుమీశానమీడే. ఒక కవి గురించి మాట్లాడాలంటే కవిత్వం ఉండాలంటారేమో, కానీ నేను సామాన్యుని. నాకు భాష అంటే మామూలు వ్యక్తిగా కొన్ని విషయాలు గ్రహించిన విషయాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నా. ఒక్కొక్కరి జీవితం ఊహాతీతంగా ఉంటుంది, నమ్మలేని కథలా ఉంటుంది. ఎంతో వైవిధ్యంతో, ఎన్నో మలుపులతో సాగిన జీవితం విజయాన్ని సాధించడం ఎంతో గర్వించదగ్గ విషయం. ఎందరికో ప్రేరణ, కనువిప్పు కలిగిస్తుందనటంలో ఆశ్చర్యం లేదు. మనకు చరిత్రలో తెలుసు, కంచి కామాక్షి అమ్మవారి అనుగ్రహంతో జన్మతాగా మూగవాడైన మూక కవి 500 శ్లోకాలు అనర్గళంగా వ్రాశాడని, అలాగే 14వ ఏట వరకు చదువు సంధ్యలు లేని చిన్నయసూరి ఒకేసారి సంస్కృత పండితుడిగా కావటం మనం చూసాం. అంటే మనకు తెలుసు చరిత్రలో. అలాగే తెనాలి రామకృష్ణ సరస్వతీదేవి కటాక్షంతో వికట కవిగా మారటం మనం విన్నాం తప్ప చూడలేదు. కానీ మన అదృష్టం కొద్దీ మన సమకాలీకులు అయి ఉండి అంతకంటే కూడా ఆశ్చర్యకరమైన జీవితాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాం. వారే డాక్టర్ అందశ్రీ గారు. వారికి మా హృదయపూర్వకంగా ఆహ్వానం. కష్టాలలో పుట్టి కష్టాలే జీవితమా అన్నట్టుగా పెరిగి ఎలాంటి ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకుండా కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పట్టాన అందుకొని సినీ రంగ రచయితగా నంది అవార్డును అందుకున్నారు. అంతేకాదు, పూర్తి వివరాలకు గూగుల్ సెర్చ్లో అందశ్రీ అంటే వారి జీవితం కళ్ళెదుట ప్రత్యక్షమవుతుంది. వారితో మాట్లాడే అదృష్టం మన తెలుగువానికి కలిగినందుకు ఎంతో సంతోషంగా ఉంది. వారికి తెలుగువాణి తరఫున హృదయపూర్వక ఆహ్వానము. నమస్కారం అందశ్రీ గారు, మీకు స్వాగతం, సుస్వాగతం. నమస్కారం అందశ్రీ గారు. నమస్కారం సార్. నేను తెలుగువానికి నన్ను ఆహ్వానించడం హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెప్తున్నాను మీకు. నా అంతర్వాణి నుంచి కూడా మీకు ఈ తెలుగువానికి, ఆస్ట్రేలియా తెలుగు ప్రజలకు మరియు తెలంగాణ ప్రజలకు, టోటల్ తెలంగాణ
తెలుగు కాకుండా ఆస్ట్రేలియా జీవన నేపథ్యం కలిగిన ఈ దేశానికి వినమ్ర నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా బాగా చెప్పారండి. మీరు అంటే ఆస్ట్రేలియాకి రావటం ఇదే తొలిసారా అండి? ఈసారి వచ్చాను సార్, నేను మొట్టమొదటిసారి రావడమే. అంటే ఏదైనా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని రావటం జరిగిందండి? ప్రత్యేక కార్యక్రమము అనేది అనను కానీ నా ప్రపంచ యాత్రలో భాగంగా ఈ జీవనదుల మీద ఒక కావ్యం రాయడానికి నేను ఈ ది లాంగెస్ట్ టాప్ 10 రివర్స్ అంటే జీవనదులు యావత్తు భూతలం మీద ప్రవహిస్తున్న జీవనదులు అన్నిట్లను దర్శించి ప్రసిద్ధ నదుల మీద నా ప్రపంచ యాత్ర చేస్తున్న భాగములో అందులో దేశవాళిగా ఖండాంతరాలుగా కూడా దర్శింపజేయాలనుకున్న నేపథ్యం నుంచి నేను ఆస్ట్రేలియా దేశం మీద పాదం మోపడం, అందుకు ప్రత్యేకంగా జైపాల్ రెడ్డి గారికి ఆస్ట్రేలియా తెలంగాణ సంఘం వారికి, ఇంకా రవి అని మెల్బోర్న్లో ఉన్న ఆ మిత్రుడు, ఈ ఇద్దరు నాకు కుడి ఎడమలుగా ఈ దేశం రావడానికి కారణభూతమైన వాళ్ళు. వారికి, నాతో ఆసీనులైన మీకు, వింటున్న తెలుగువాని శ్రోతలకు ఆ నేపథ్యంగా నేను ఈ భూమి మీద అడుగుపెట్టడానికి కారణభూతమైంది. బాగా చక్కగా చెప్పారు. అంటే ఏ సందర్భంలో వచ్చారు అంటే వచ్చిన బహుశా కొన్ని రోజులు అయి ఉంటుంది. ఈ సమయంలో కొన్ని నదులు చూసుంటారు కదా, అంటే ఆస్ట్రేలియాని చూసుంటారు, దీని భౌగోళికంగా ఎలా ఉంది ఆస్ట్రేలియా, ఇక్కడ కొంతమంది కలిసి ఉంటారు. కొంచెం అంటే మీకు అనిపించిన అనుభూతి ఏంటి ఆస్ట్రేలియా ప్రదేశాన్ని చూసినప్పుడు? ఆస్ట్రేలియా చూస్తున్నప్పుడు నేను చూసిన మహా అద్భుతమైన దేశాలను, అంటే ప్రత్యేకత అనేది ఏ దేశానికి ఆ దేశానికి ఆ ప్రత్యేకత కలిగి ఉంటుంది. అది నేచర్ నిర్మాణం చేసుకుంటుంది. ఇక్కడ వచ్చినప్పుడు నన్ను సంభ్రమాచర్యానికి నేపథ్యం కలుగజేసిన ఈ భూ విస్తరణ, విశాలమైన విస్తరణ, ఆ విస్తరణలో నేను ఇక్కడ ఈ నగరీకరణ, ప్రపంచీకరణ, అందమైన ఆకాశ నిర్మాణాలు, అద్భుతమైన టెక్నాలజీలు, ఇవన్నీ అనివార్యాలు ఎవరన్నా ఎక్కడనన్నా ఉంటాయి. కానీ ఇక్కడ చాలా ప్రత్యేకతలు కనబడ్డాయి. ఇక్కడ చూస్తున్నా నేను అనేక దేశాల్లో చూస్తున్నప్పుడు నాపై వీళ్ళు చూపించిన ప్రేమ నాకు చాలా ప్రత్యేకంగా, మన వాళ్ళు చూపెట్టిన ప్రేమ నాకు చాలా ప్రత్యేకంగా కనబడది. అందులో మనకు జైపాల్ రెడ్డి సారు తన సర్కిల్, తనకు ఆధీనమైన తన సర్కిల్తో, తన మిత్రులతో, బృందంతో మీరు మొన్న కలిసిన నేపథ్యం కూడా నాకు కొద్దిలా అంటే వేయగల బలాన్ని. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే విస్తారమైన నేల సగము డ్రైగానే ఎండిపోయినట్టుగా మెల్బోర్న్ నేపథ్యం చూసినప్పుడు ఆ సముద్ర తీరము నేను ఎన్నో సముద్రాలు చూసిన, జీవనదులు చూసిన, జలపాతాలు చూసిన, ఇవన్నిట్లలో ఆ గ్రేట్ ఓషన్ ఆ ఎర్జిలో నేను ఒక 70-80 కిలోమీటర్లు ప్రయాణం చేసింది మాత్రం భాషకు, నాకు భావానికి నేను చాలలేకపోయిన దానికి. అయినా నా మెదడంత పిచ్చుకంత మెదడు, నేనంత ఆ ప్రపంచ ఆ చిత్రానికి ఎట్లా అది ఒకటి. ఇటు సముద్ర హోరు, ఇటు నాకు ఎడమ భాగంలో సముద్ర ఘోష, ఇక్కడ శిఖరాలను, ఇటు పర్వత శ్రేణులను చూస్తున్నప్పుడు తగులబడిన అడవులు, అంటే ఏమి అంటే ఒక మనిషికి ప్రకృతిలో ఎంత వైరుధ్యం ఉంటుందా అన్నప్పుడు చిన్న నేపథ్యం కూడా అనిపించింది. అది చెప్పాలి ఇక్కడ.
తప్పక మేము చాలా ఏంటంటే మానవుడు నిప్పు కనుకొన్నాడు అనేది మహత్తరంగా ప్రపంచ మెదడి మీద రుద్దిండ్రు. అది పచ్చి అబద్ధం అని చెప్తాను. ఎందుకంటే నా దృష్టికి నేచర్లో జరుగుతున్న శాస్త్రీయతకు ఒక మనిషి ప్రపంచం మీద ఒక సిద్ధాంతము చేసి తల మీద రుద్దడము అది ప్రామాణికం కాదు. మరి మనిషి నిప్పు కనుకొన్నాడు అనేది ఎంత అబద్ధమవుతుందో, మనిషే నిప్పు కణము అనేది సత్యం కదా. నిజమేనండి. మనిషే ఒక నిప్పు కణము, అతను కనుకొనడం ఏంది? అలాంటప్పుడు ఈ దేశం మీద ఎండ ఉష్ణోగ్రత గ్రీష్మమై మండుతున్నప్పుడు ఈ మొక్కల రాపిడికి, అంటే వేదవాంగ్మయపు మాటలో హరణి అంటారు. వేదవాంగ్మయ సంభాషణలో హరణి అంటే మానవుడు సృష్టించిన అగ్నితో యజ్ఞాన్ని రాపిడి ద్వారా 2 కర్రల రిపిటేషన్ ద్వారా ఉత్పత్తి మెరుగులతో అలా చేస్తున్నది. ఈ జీవన యజ్ఞానికి ఆస్ట్రేలియా అనే భూభాగము ఆ చెట్లనుతో నిత్యము హరణి అనే అగ్నిని సృష్టిస్తున్నది. ఎంత గొప్ప నేపథ్యం అనిపించింది నాకు ఈ ఖండం. అలాగనే ఎత్తులు, లోయలు ఒక తీరుగా కాదు, కన్నులకు చాలని అంత నేచరు లిఖించిన కావ్యము మామూలుగా లేదు. అలానే నిన్న మనం మొర్రే రివర్ చూసేందుకు పోయినాం. అటు సముద్రము, ఒక రోజు ప్రయాణం, మొర్రే రివరు చూడడానికి పోయినప్పుడు అంతా ఒక విధానమైన ఒక కలరు అంటే మొన్న ఫస్ట్ పోయిన దానికి డ్రైవ్ ఉన్నది, నిన్న చూసిన దానికి తేడా. మొర్రే రివర్ పోయినప్పుడు, మొర్రే రివర్ చూసినప్పుడు నన్ను ఆస్ట్రేలియాకి వచ్చేటప్పుడు మీరు మొర్రే రివర్ చూడాలి, అది చూడాలి, చాలా పెద్ద నది అని. నేను చూసిన నదులలో అది మామూలు చిన్న నదే. అంటే మన భారతదేశంలో మనకు చూసిన నది అనేది ఇక్కడికి వర్తించదు అనుకుంటా అండి. ఎందుకంటే మనం నది అంటాం, వాగ్ అంటాం, ఏర్ అంటాం, ఉపనది అంటాం. అంత డిస్టింక్షన్ ఇక్కడ చూపించకపోవచ్చు. అయితే అక్కడనే కాకుండా ఇక్కడి ఈ గడ్డకు అదే జీవనది, చాలా ప్రముఖమైన నది. దాని ప్రత్యేకత దానికి కనిపించింది నాకు. అయితే అట్లా నిన్న ఇక్కడికి సిడ్నీ వచ్చిన తర్వాత చూస్తే అక్కడ చూసిన దానికి ఇక్కడ టోటలు డిఫరెంట్, అంటే వ్యత్యాసం కనబడదు. నేను నిన్న మొన్న చూసింది ఒక ఎత్తున్నది, ఇక్కడ ఒక ఎత్తున్నది అని. మన 3 సిస్టర్స్ అని బ్లూ మౌంటైన్ పోయినప్పుడు చూసినాను. అటు పోతున్నప్పుడు నాకు ఆ ప్రకృతి రమణీయత, ఆ పచ్చని అరిత, అంటే భూమాత పచ్చని అరిత వస్త్రాలను నేర్తున్నట్టు, కనుసన్నల దూరం, ఎంత కనుచూపు మేరకు అదే పచ్చదనము, మయూరము పరిపూర్ణంగా విచ్చి నర్తిస్తున్నట్టుగా ఆ నేపథ్యము, ప్రకృతి అంతా అట్లా. అంటే నిన్న నేను మెల్బోర్న్ ప్రయాణాలు చేసిన 4 రోజుల చిత్రానికి, దృశ్యమానానికి, ఇక్కడ నిన్న చూస్తున్న దానికి టోటల్ అంటే పూర్తి వైరుధ్యము. అంటే నేను ఆ మెల్బోర్న్ నుంచి అక్కడ చూసింది ఆస్ట్రేలియా అనే నా చిన్న అజ్ఞానాన్ని, అట్లా కాదురా, చూడడం వల్ల చాలా వింతలు ఆవిష్కరిస్తుంది ప్రకృతి. ఇక్కడ వెండడమే కాదు, పచ్చని హరిత స్వర్ణం కూడా ఉంటుంది ఇక్కడనే ఆవిష్కరించిన స్థితి. మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత సిడ్నీ అనే నగరం చూస్తున్నప్పుడు నాకు ఏమాత్రం తేరుకోలేకపోయినా. జయపాల్ రెడ్డి సార్ తోటి నేను, మా సత్యము, ముగ్గురము పోతే కనుపాపలను బెదిరిస్తున్నంత పైన ఎండ, కౌగిలించుకున్నంత ఆహ్లాదాన్ని ఇస్తే సముద్రపు అన్నిటికంటే నా ప్రపంచ యాత్రలో ఒక లోటు ఉండేది. ఆ లోటును ఆస్ట్రేలియా ఖండము పరిపూర్ణత చేసింది. దానికి తెలుగు వాళ్లకు నన్ను ఆలింగనం చేసుకొని అపాద మస్తకం, నా చిరునామను ఆస్ట్రేలియా రావడానికి ఏమేమి కావాలన్నాయా అని జయపాల్ రెడ్డి అన్నప్పుడు, ఏం లేదు సార్, నా ప్రపంచ యాత్రలో రాసుకోవడానికి 10 పేజీల జాగివ్వండి,
10 పేజీలు కాదు, ఇక్కడ 100 పేజీలు 1000 పేజీలు రాసిన తక్కువనే వాళ్ళ వాత్సల్యం. ఆ రీతిగా ఆ నగరాన్ని చూస్తున్నప్పుడు ఏంటిదా పరిపూర్ణత అంటే పెరులో అంటే నేను ఎవరిని ఎక్కడ పోయినా పసిఫిక్ మహాసముద్రాన్ని తనివిదీర చూడాలనే కోరిక ఎప్పుడు ఉండేది. అది ఎవరో ఇదే పసిఫిక్ అంటారు కానీ అది నా మనసుకు పరిపూర్ణత ఇచ్చేది కాదు. చాలా ఏదేదో నాకు ఉపశ్రవణానికి చెప్తున్నారే తప్ప ఇది పసిఫిక్ ఎట్లయితుంది. మనకు అట్లా చూసినప్పుడు నిన్న చూసింది నేను పసిఫిక్ అంటే నిజంగా ఈ నేలకు ఈ ఖండానికి గుండె నిండుగా కృతజ్ఞత చెప్పిన. దాని మీద ప్రయాణం చేయడము కనుచూపు మేరకు గంధనందనంత దూరం అసలు అటు నీలి ఆకాశము ఇక్కడ నీలమయమైన పసిఫిక్ సంగమించిన స్థితిని మాత్రం ఒక అద్భుత దృశ్యమానంగా నా బతుకులో దాచుకుంటాను. ఆ నేపథ్యాన్ని కలిగించిన ఆస్ట్రేలియా ఆ సిడ్నీ అనే నగరము మంచి భాషలో చెప్పితే, కానీ కవిగా చూసే దృక్కోణం వేరే ఉంటుంది, సామాన్యునిగా చూసేది వేరే ఉంటుంది. కవి హృదయం ఎలా ఉంటుందంటే ఒక చిన్న విషయంలో కూడా ఒక మహా ఉన్నతమైన విషయాన్ని కూడా చూసే అవకాశం ఉంది. ఆ హృదయం బట్టి ఉంటుంది. సో అక్కడ ఉన్నది చిన్నదా కావచ్చు, పెద్దదా కావచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. కానీ చూసే హృదయం చాలా ముఖ్యమైనది. కాబట్టి మీరు కవిగా చూశారు కాబట్టి 10 పేజీలే 1000 పేజీలుగా మార్చే శక్తి మీకుంది. దాన్ని చూసే అదృష్టం మీకు హృదయం ఉంది. దాన్ని విని ఆనందించే అదృష్టం మనకు కూడా ఉంది. అయితే ఒక చిన్న మాట సార్, ఎందుకంటే నేను సిడ్నీ అనే మహానగరాన్ని కవితాత్మకంగా కాదు కానీ నా హృదయాత్మకంగా చెప్తున్న మాట ఏంటి అంటే ఒక పెద్ద తుఫాను సంభవించి అంత చిన్నాభిన్నమైన నేల మీద, కడలి తరంగాల మీద, అప్పుడే చల్లారుతున్న సముద్ర ఘోషపు నేపథ్యం మీద ఎటు తావు దొరకని, ఎక్కడ వాలెతందుకు జాగ దొరకని ఒక నెమలి ఒక సముద్రపు అలల మీద తేలాడుతున్న ఒక కర్ర మీద వాలి తన రెక్కలు విసిరి ఆ నీటి అలల మీద తేలియాడుతున్న ఒక చిన్న కర్ర మీద పురివిప్పి ఆడుతున్నట్టే ఈ నగరము పసిఫిక్ సముద్రంలో కనబడదు నాకు. చాలా అద్భుతంగా ఉపమానం తీసుకున్నారు. అంటే అన్న ఒక గేయంగా కానీ అన్న రాశారా అండి? అంటే మీ ఇంతవరకు వచ్చిన ప్రేరణలో అదే ప్రేరణ మాట్లాడడానికి సరిపోతుంది. నేను కవిత్వం దృశ్యమానం చూడంగానే కవిత్వం రాయడం అనేది జరగదు. నేను అంటే ఎందుకు జరగదు అంటే ఆశువుగా చెప్పడానికి మనిషి పొగడతకు సరిపోతుంది తప్ప దానికి ఆయువు తక్కువ కవిత్వానికి. కరెక్ట్. ఎందుకు అట్లా అంటున్నానంటే పిడికడు గడ్డి, చారడు కుడిది నీళ్లు, 6 గంటలకు బకెట్టు పాలు, ఇది కవిత్వం. ఇది జీవన కవిత్వం. 4 మాటలను ఏదో పేర్చి ఇది కవిత్వం అంటే కవిత్వం కాదు. కవిత్వపు అనిపించుకుంటుంది తప్ప కవిత్వం కాదు. కవిత్వం అనేది హృదయాంతరాల నుంచి నిన్నగాక మొన్న పుట్టిన పసికందు అమ్మ స్తనాన్ని చీకుతూ సృజిస్తూ ఆమె తన్మయత్వంలోకి పాల నవ్వుల పసిడి నవ్వు ఉంటుంది. తెలియని కవిత్వం ఉంటుంది. నన్ను ఈ రేడియోకి పిలవడము తెలియకుండా రచన జరిగిన మన మట్టి చిరునామ చుట్టరిక ఉంటుంది, అది కవిత్వం. ఆ నేపథ్యము రేపు నా ప్రయాణంలో రాయొచ్చు, రాకపోవడమేది. కానీ కవిత్వం అనేది ఒక అనుభూతితో తనకు తాను ఉత్పత్తి చేసుకోవాలనే నా ప్రయాణంలో. ఇప్పుడు నీలి కన్నుల నీలాకాశపు కాన్వస్ మీద నిత్యము నర్తించే మయూరం ఈ సిడ్నీ మహానగరపు. నిలువెత్తు ఆహ్లాదాన్ని
ఆలోచనను 1000 రెక్కలుగా విచ్చార్చే చేతకు ఒక చిలుక ఈ సిడ్నీ నగరం. ఇలా చెప్తే నీకు సాయంత్రం వరకు చెప్తానే ఉంటా. అంటే నన్ను ఇక్కడ కూర్చోవడమే పెద్ద చిన్న భయము అది చేసింది కదా. ఇక మీరు ఒకసారి దాన్ని కదిపింది అనుకో వస్తూనే ఉంటుంది కదా. ముఖ్యంగా ఒక పాట విషయము కనుక్కోవాలని ఉంది మిమ్మల్ని. చెప్పండి. అది చాలా అద్భుతమైన పాట. ఇది మాయమైపోతున్నాడమ్మా. అది దట్ ఈస్ ద బేస్ రీజన్. మీరు కాకతీయ యూనివర్సిటీ రికగ్నిషన్లో అదొకటి చాలా. అంతేకాకుండా అది డిగ్రీ కాలేజీ తెలుగు సబ్జెక్టులో టెక్స్ట్గా మారడం, టెక్స్ట్లోకి ఎంటర్ అవ్వడము, ఇది మా తెలుగు తల్లికి మరియు తెలుగు జాతి మనది అనే గీతాల లైన్లో చేరడం చాలా గర్వించదగ్గ విషయం. అలాంటి పాటకు రచనకు మూల కారణమైన ఆ భావోద్వేగం అనుకోండి, ఆ భావావేశం అనుకోండి, దానికి కారణభూతం ఏమై ఉండొచ్చు అంటారు మీ జీవితంలో లేదా అనుభవం? ఏం లేదు సార్, ఇక్కడ మనిషి అనేక రూపాలుగా విస్తారమవుతున్న నేపథ్యంలో మన దేశానికి కాడికి వచ్చినప్పుడు, ప్రపంచంతో చూసినప్పుడు అనువంతున్న మనిషి ఆకాశమంత విస్తారమైండు. అలాంటి మనిషి మళ్ళా అణువులుగా ముక్కలు ముక్కలు అవుతున్నాడు. కానీ ఇన్ని దిక్కులకు అధిపతి అయిన మనిషి వర్ణాలుగా, వర్గాలుగా, కులాలుగా, మతాలుగా తనను తానే నరుక్కుంటున్నాడు. పరిపూర్ణమైన మనిషి ఈ ప్రకృతిలో ఉన్నాడు, కానీ అనసబడుతున్నాడు. నిజమే. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు మాయమైపోతున్నాడు మనిషిలో, తను మనిషే, కవి కూడా మనిషే, ఎదురుగుండా మనుషులను చూస్తున్నాడు కానీ మాయమైపోతున్నాడు. మాట్లాడేటోడు రాసేటోడు కూడా మనిషి రూపమే. రాసేటోడు కూడా పాడేటోడు కూడా మినహాయింపేం కాదు, తనలో కూడా అసమానతలు ఉంటాయి. ఆ నేపథ్యపు అసమానతలను తూడ్చి పరిపూర్ణమైన మనిషిగా ఉంటే నా ప్రపంచం ఎంత గొప్పగా ఉంటుంది అన్న చిన్న ఆశతో ఇళ్ళ మనిషిని గొడ్డు నరికినట్టు నరుకుతున్న దుర్మార్గపు నేపథ్యములో విస్ఫోటనాలు తెలియకుండా కాళ్ళ కింద అమర్చిన నేపథ్యాలు, అహింసో పరమో ధర్మమన్నా బుద్ధుడు పుట్టిన నేల మీద పుట్టినవాణ్ణి కదా, ప్రాణిని ప్రాణమెత్తుగా గౌరవించే గాలి సోకిన వాణ్ణి కదా. ఎందుకు ఆ గీతము నా నుంచి వచ్చిందనేది నాకంటే జరుగుతున్న ప్రపంచ పోకడనే దానికి కారణం. అందులో నా ప్రమేయమేం లేదు. నా కళ్ళ ముందున్న నేపథ్యము, నా కళ్ళ ముందున్న జరుగుతున్న అనేక విధ్వంసాలు, అనేక నేపథ్యాలు, ఉచ్చ స్థాయి, ఓ నీచ స్థాయి, ఉచ్చ నీచ స్థాయిల నేపథ్యము మానవ జన్మకు సార్థకత కాదు. వాడు పరిపూర్ణమైనప్పుడు అత్యున్నతమైన అందమైన దేహములో మలమూత్రాలు కూడా అమర్చున్నది నేచరు. ఇక్కడ ఉచ్చ స్థాయి ఏది, నీచ స్థాయి ఏది? అవి రెండు సంగమిస్తేనే కదా ఈ పరిపూర్ణ జీవితానికి ఆ తాత్విక దృక్పథములో పురుడు పోసుకున్నది మనిషి గీతం. దానికి ఆ ఖ్యాతి రావడానికి నేను ఆలోచన విధానము ఏమో కానీ దాన్ని హక్కున చేర్చుకున్న కోట్లాది మంది ప్రజలకు ప్రాంతం ఖండంతర ఖ్యాతి తేవడం విశ్వవిద్యాలయంలో కిషన్ రావు సార్ అని పాఠ్యాంశానికి ఎంచుకుంటాం ఇట్లా అందశ్రీ అన్నప్పుడు నిజంగా నాకు మాటలు చాలలేదు. దాని తెలుగు నేల మొత్తము డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థులకు పాఠ్యాంశము 2009 నుంచి. అది దానికి ఆ కృతజ్ఞత చెప్తాను. నాకు నా అంతర్వాణి, నా అమ్ముంది కదా, నన్ను ఏం చేయిస్తుంది అనేది నాకేం తెలియదు అనే విధంగా నేను ఆ పాట వల్ల నాకంత ఖ్యాతి రావడానికి
నాకంటే ముందు నాలో జవసత్వాలను నింపి నా ఉచ్ఛ్వాసలు నిశ్వాసలుగా నన్ను ఒక పటుత్వపు పదచిత్రాలతో భావజాలంతో నడుపుతున్న తెలుగు భాషకు, తెలుగు ప్రజానికానికి ఇప్పుడు ఏంటంటే కొన్ని ప్రకటనలు ఉన్నాయి మనకి. ఆ ప్రకటనలు చేసిన తర్వాత ఆ పాట వినిపించడం, అంటే మన శ్రోతలకు కూడా ఇప్పుడు ఆయన చెప్పిన భావజాలం ఒకసారి, ఆయన చెప్పిన భావాలు, భావావేశం అని వినపడితే ఒక్కసారి మనకు కొన్ని ప్రకటనలు ఉన్నాయి, అవి పూర్తి చేద్దాం. అంటే ముందు మనం పాట మీ ద్వారా వింటే బాగుంటుందని ఇటు మన స్టూడియోలో అందరూ అంటున్నారు కాబట్టి ఆ మాయమైపోతున్నాడు మనిషి పాట మీ ద్వారా విందామండి. మన శ్రోతలు కూడా ఆనందిస్తారు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడో కాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు, నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా, ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడోయమ్మా, అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు, మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు, కుక్కనక్కల దైవ రూపాలుగా గొలిసి పందినందిని చూస్తే పడి మొక్కుతుంటాడు, సీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అంటాడు, తోడబుట్టిన వాళ్ళ ఊరవుతలికి నెట్టి, తోడబుట్టిన వాళ్ళ ఊరవుతలికి నెట్టి, కులమంటూ ఇల మీద కలహాల గిరిగీసి మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు, ఆధ్యాత్మికతకున్న అర్థమే తెలియక అందుడైపోతున్నడమ్మా, ఎందు ముస్లిము క్రీస్తు సిక్కుపార్చినంటూ తనను తామరిచెనోయమ్మా, మతములో కయితము అన్నమాట మరచి మత ఘర్షణల మధ్య మనిషి కనుమరుగబుతూ మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు, 25 పైసల గరుబొత్తులు గాల్చి 65 కోట్ల వరములడుగుతాడు, దైవాల పేరుతో చందాల కైదంద భక్తి ముసుకు దొడిగి బలె పోజు పెడుతాడు, ముక్తి పేర నరుడు రక్తిలో రాజయి రాకాసి రూపాన రంజిల్లిలో కానమాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు, అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి చుట్టూ తిరుగుతున్నడమ్మా, రూపాయి కొరకు ఏ పాపానికైతేమి ఒడిగట్టె నదిగో చూడమ్మా, కోటి విద్యలు కోటి కోసమన్నది పోయి కోట్లకు పడగెత్త కోరికలు చెలరేగి మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు,
మానవత్వము ఉన్నవాడు కండ్ల పొరలు గమ్మి కామముతో ఊరేగి వెకిలి శాస్త్రాలతోటి వేధిస్తూ ఉన్నాడు. కన్న వాళ్లకు రోజు కన్నీళ్ళే మిగిలించి కౌగిల్లే స్వర్గమని కలలు గంటున్నాడు. చీకటైతే చాలు చిత్తుగా దాగేసి వావి వరుసలు కాస్త మరిచిపోతూ నరుడు మాయమైపోతున్నాడమ్మా. మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు పాటి సిద్ధాంతాల పరగనాల గొడవలోన పడి చస్తున్నాడమ్మా. ఆధిపత్యపు పోరు అలజడే చిరునామా అంటూ జై కొడుతున్నాడమ్మా. రాజకీయాలలో రాటుదేలి తుదకు మానవత విలువలను మంటగలుపుకుంటా మాయమైపోతున్నాడమ్మా. మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు ఇనుపరెక్కల డేగ విసిరిన పంజాకు కోడి పిల్లై చిక్కి కొట్టుకుంటున్నాడు. ఉట్టికి స్వర్గానికి అందకుండగా తుదకు అస్థి పంజరమై అగుపించనున్నాడు. కదిలే విశ్వము తన కనుసన్నలో నడువ కనుబొమ్మలెగిరేసి కాలగమనములో నమాయమై పోతున్నాడమ్మా. మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నాడో కాని కంటికి కనరాడు, మాయమై పోతున్నాడమ్మా. మనిషన్నవాడు. చాలా అద్భుతంగా పాడారండి. అంటే రఘువీర్ గారు మీరేదో, శివ గారు మీరు కూడా ఆయన తెలుసుకున్నారా? ఒకసారి చెప్పండి. అంటే ఎంత బాగా సాహిత్యం కానీ అది చాలా గ్రౌండ్ కింద నుంచి వచ్చింది మాట. యాక్చువల్గా అయితే అంత కష్టాల నుంచి వచ్చిన లాగా అనిపించింది నాకు. చాలా బాగుంది అనిపించింది. అయితే మనం ముందు అనుకున్నట్టుగా ఒక అద్భుతము కళ్ళెదుటగా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే దీనికి కారణము మనము చరిత్రలో అనుకున్నట్టుగా ఏదో ఒక అతీతమైన శక్తి, అమ్మవారు అనుకోండి, సరస్వతీదేవి అనుకోండి, ఇంకొకటి ఏదో కారణం చేత ఒకేసారి ఉవ్వెత్తున తరంగం లేచినట్టుగా జనరల్గా అనుకునే అవకాశం ఉంది. దాని విషయంలో మీకు ఎప్పుడైనా మీ జీవితంలో అలా అనిపించిందా? మీరు అడిగింది రఘువీర్ గారు, ఇప్పుడు మనం పాట ఏమన్నా మీరు జస్ట్ అంటే ఆ విషయంలో ఏమన్నా మీరు అంటే మీ జీవితంలో అలాంటి భావనకు ఎక్కడైనా కలిగే అవకాశం దొరికిందా? న్యాచురల్గా మీరు ఎక్కడ చెప్పినట్టుగా అనిపించలేదు నాకు. అదేం లేదు, సందర్భాలు చెప్పకుండానే లోకం మాట్లాడుకుంటున్న నేపథ్యం ఇప్పుడు ఒకటి ఉన్నది. తను అక్షరాలు రాకుండా ఇంతటి కవిత నేపథ్యంలో నిలదొక్కుకోవడము అమ్మ అనుగ్రహమే, లేదు ఇంకో జన్మ. ఆ నేపథ్యంలో అని చాలామంది సరస్వతి పుత్రుడిగా కూడా సంభాషిస్తున్న నేపథ్యము చెప్పక కాదు. అన్ని తానై నన్ను నడుపుతున్నది అమ్మే కదా. మేఘాలలో గిల్ల మెరుపు తీగల దాగి ఉరుముల శబ్దమై ఉన్నదెవరు? అక్షరాలతో జీవ లక్షణాలను వెదికి సృష్టిని తిలకించ దృష్టి ఎవరు? అజ్ఞానమును చీల్చ విజ్ఞాన జ్యోతిగా
జిజ్ఞాస కలిగించు జీవమెవరు, మేధస్సు కందని వాదోపవాదాల నాలోన నర్తించే నాదమెవరు, అణువు అణువులో వినిపించు ధ్వనివి నీవే, భక్తి వెలుగెత్తలో కాల శక్తి నీవే, వ్యక్తి అనురక్తి కవిగాన ముక్తి నీవే, వసుధ వినిపించు నా మాట వాక్కులమ్మ, వసుధ వినిపించు నా మాట వాక్కులమ్మ. నా ఉచ్ఛ్వాసగా నిశ్వాసగా, నా అక్షరంగా, నా కవిత్వంగా, నా చూపుగా, నా దృశ్యమానంగా, ఒకటా రెండా ఈ అనంత విశ్వపు కావ్యానికి ఆయువు ఆత్మ ఆకృతి వర్ధిల్లుతున్న ఆ వాక్కులమ్మ లేకుండా నాలోకి వాక్కు ఉత్పత్తి ఎట్లయితుంది? చాలా అద్భుతం, చాలా అద్భుతమైన భావన. అంటే సరస్వతీదేవిని చాలా చక్కగా అభివర్ణించారు వాక్కులమ్మ అని. అయితే అమ్మ అన్నందుకు మీరు రచించిన ఒక అద్భుతమైన పాట ఉంది. అది నిజంగా వింటూ ఉంటే ఒళ్ళు జలధరిస్తుంది అనడానికి ఆశ్చర్యమేమీ లేదు. ఇదండి కొమ్మ కొమ్మ చెక్కితే బొమ్మ. అది మనం ఒకసారి మన శ్రోతలకు వినిపిద్దాం ఆ పాట. ఇప్పుడు వినిపించాలి, తప్పకుండా వినిపించాలి.
మీరు వింటున్నారు తెలుగువాణి ఆస్ట్రేలియా స్వరవాహిని 2000 FM 98.5 అలవరసలపై. రఘువీర్ గారు. ఓకే. డాక్టర్ అందశ్రీ గారు, చాలామందికి తెలుసు మీరు ప్రకృతిని ఆరాధిస్తారని, ప్రకృతి పట్ల ఎంతో గౌరవాన్ని వ్యక్తీకరిస్తూ అనేక పాటలు రాయడం జరిగింది. పల్లె జీవనాన్ని అంతకంటే ఎక్కువగా ఆరాధిస్తారు. మరో జన్మ అంటూ ఉంటే మళ్ళీ పల్లెలోనే పుట్టాలని కోరుకునే ఒక పాటలో కూడా అనడం జరిగింది. అట్లాంటిది ప్రకృతిని వర్ణిస్తూ మీ ద్వారా డైరెక్ట్గా మీ గొంతు ద్వారా వినాలని ఉంది. మీరేమన్నా వినిపిస్తారా? తప్పకుండా సార్. ఇది ప్రకృతిని, పరమాత్మను అనుసంధానం చేసి, అంటే ఆరాధన భావన ఉన్న వాళ్ళకు దైవం కనబడుతుంది, అన్వేషకులకు నేచరు ప్రకృతి కనబడుతుంది. అంటే రెండు అర్థాలను పెనవేసి నాకు ప్రాణప్రతిష్ఠ చేసిన గీతాలల్లో ఇదొకటి. పాము పడగపై పొదిగినట్టి ఆ పాదముద్రలు ఎవరివో, పాడే కోయిల పాటలోన ఆ పాత మధురిమా ఎక్కడిదో, వెదురు ముక్కలో దాగి ఉన్న ఆ వేల రాగములు ఎవరివో, నెమలి పింఛములు అద్దుకున్న హరివిల్లు రంగులు ఎక్కడివో, పంచభూతములు కన్న వింతల ప్రకృతి తత్వము పడవే మనసా, పాము పడగపై పొదిగినట్టి ఆ పాదముద్రలు ఎవరివో, పాడే కోయిల పాటలోన ఆ పద మధురిమా ఎక్కడిదో, వెదురు ముక్కలో దాగి ఉన్న ఆ వేల రాగములు ఎవరివో, నెమలి పింఛములు అద్దుకున్న హరివిల్లు రంగులు ఎక్కడివో, నింగిని చూడ నిగనిగలాడే నీలివర్ణము ఎవరిదో, నిత్యము జగతికి నీతిని వంచే గీతాగానము ఎక్కడిదో, గలగల పారే సెలయేరుల ఆ కిలకిల నవ్వులు ఎవరివో, తల తల మెరిసే తరగల పైన పాలను రగలు ఎక్కడివో, పంచభూతముల సంచికలోన పరతత్వము ఇది పడవే మనసా, పాము పడగపై పొదిగినట్టి ఆ పాదముద్రలు ఎవరివో, పాడే కోయిల పాటలోన ఆ పాద మధురిమా ఎక్కడిదో, వెదురు ముక్కలో దాగి ఉన్న ఆ వేల రాగములు ఎవరివో, నెమలి పింఛములు అద్దుకున్న హరివిల్లు రంగులు ఎక్కడివో, ప్రాణికోటిలో ప్రణవ గీతమై పల్లవించున్నది ఎవరో, పండుతున్న ప్రతి విత్తనానికి పాలు దాపినది ఎవరో, నింగికి నేలకు నిచ్చెనలేసే నీటి దారలు ఎక్కడివో, ఆ నీటిలోన జీవించే ప్రాణులను నిదురబుచ్చున్నది ఎవరో, సుడముచ్చటా సృష్టి విలాసం ఎంత వాడినా తనివి తీరునా, పాము పడగపై పొదిగినట్టి ఆ పాదముద్రలు ఎవరివో, పాడే కోయిల పాటలోన ఆ పద మధురిమా ఎక్కడిదో, వెదురు ముక్కలో దాగి ఉన్న ఆ వేల రాగములు ఎవరివో, నెమలి పింఛములు అద్దుకున్న హరివిల్లు రంగులు ఎక్కడివో, ఉమ్మ నీరులో ఊరే శిశువుకు ఊపిరులు దేదెవరో, పరిమళాలు వెదజల్లే కస్తూరి పండించున్నది ఎవరో, మినుగురు మేనులో మిలమిల మెరిసే
మణి దీపాలు ఎక్కడివో గంట లోపల చిక్కుకున్న ఆ కంఠనాదము ఎవరిదో అబ్బుర పరిసే అద్భుతాలతో అలరారే ఆ కాల గమనమున పాము పడగపై పొదిగినట్టి ఆ పాదముద్రలు ఎవరివో పాడే కోయిల పాటలోన ఆ పాత మధురిమా ఎక్కడిదో వెదురు ముక్కలో దాగి ఉన్న ఆ వేల రాగములు ఎవరివో నెమలి పింఛములు అద్దుకున్న అరివిల్లు రంగులు ఎక్కడివో అరివిల్లు రంగులు ఎక్కడివో అరివిల్లు రంగులు ఎక్కడివో. చాలా అద్భుతంగా చెప్పారండి. అంటే మీరు అసలు ఆస్ట్రేలియా రావటానికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పారు. మీరు నదులను సందర్శిస్తున్నామన్నారు. అది ప్రకృతే కదా. నది మనిషి రెండింటినీ సారూప్యంగా చేస్తూ మీరేదో ఒక కవిత రాసినట్టుగా నాకు గుర్తు. సో దాని గురించి కూడా ఒక్కసారి చెప్తే, అంటే మీరు ఈ ప్రపంచ యాత్ర దాని గురించి కదా, మీరు ప్రపంచంలో చూసిన ప్రతి నది, అమెజాన్ నది చూసన్నారు, అటు యూరోప్లో చాలా నదులు చూసన్నారు, ఇప్పుడు ఆస్ట్రేలియా మా నదులు చూశారు, ఇండియాలో అన్నీ చూసుంటారు బహుశా. సో దాని గురించి కూడా ఒక్కసారి అన్నాను. దానికోసం యావత్తు ప్రపంచ భాషలను అనుసంధానం చేసి యావత్తు ప్రపంచ దృశ్యమానమై నా దేశ ఆస్తిగా విశ్వవ్యాప్తమైన ఒక ప్రకృతి ఆస్తిగా ఒక కావ్యము రాయాలని చిన్న కలగన్నాను. ఆ కలకు సాకార రూపమే నా నది. నది నడిసిపోతున్నది, నన్ను నావనై రమ్మన్నది. నది నడిసిపోతున్నది, పలుమారు పిలుచున్నది, నాలో ప్రాణమై దాగున్నది. నది నడిసిపోతున్నది, పాదాలే లేకున్నా పయనమే పూడాగదు. ఎదురేది నిలుచున్న బెదిది వెను తిరుగదు. గాయాలు ఎన్నైనా గానమై గమనాల నది నడిసిపోతున్నది, నన్ను నవనై రమ్మన్నది. నది నడిసిపోతున్నది, తొలి చినుకు పడగానే నేల నెలా దప్పింది. తొలకరి జల్లులతో పుడమి పురి విప్పింది. జాలు వారగనేల గాలి తరగలువుగ బుడి బుడి నడకల బుడగల నుడుగుల ప్రకృతికి ఆరమై జీవనదారమై నది నడిసిపోతున్నది, నన్ను నవనై రమ్మన్నది. నది నడిసిపోతున్నది, పుట్టేటి ప్రాణులకు పురుడులు పోసింది. ఎదిగిన రజాతికి వెన్ను పూసయింది. పుట్టేటి ప్రాణులకు పురుడులు పోసింది. ఎదిగిన రజాతికి వెన్ను పామయ్యింది. కసిగ నేలను గోసి ఇసుక రాసులు బోసి గండశిలల మీద గరిక పూలై పూసి సింగిడి రంగులను శిరమున తురుముకొని నది నడిసిపోతున్నది, నన్ను నవనై రమ్మన్నది. నది నడిసిపోతున్నది. చాలా అద్భుతంగా చెప్పారండి రఘువీర్ గారు. ఇప్పుడు అందశ్రీ గారు
మీ జీవన ప్రయాణంలో అనేక అవకాశాలు అనేక డైరెక్షన్స్లో రావడం జరిగింది. ఒక్కోసారి ఎర్ర జెండా పట్టుకొని ఆవేశంతో వెళ్ళడానికి ఆవేదన ఉంది మీలో, ఆ ఉద్వేగం. అలాగే రాజకీయంలో ప్రవేశించడానికి ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమము రెడీగా ఉంది, అందులో దిగినా మీరు అలా వెళ్ళి, అలాంటి లిటరేచర్ నాలెడ్జ్ ఉంది, యూనివర్సిటీ ఎంకరేజ్మెంట్ ఉంది, అలా కూడా వెళ్ళవచ్చు. ఇలాంటివన్నింటినీ కూడా పక్కన తప్పుకుంటూ మీ గమ్యాన్ని మీరు ప్రయాణాన్ని సాగిస్తూ వస్తున్నారు. అది అంటే ఏదో ఒక అతీతమైన శక్తి మిమ్మల్ని ముందుకు సాగిస్తుందని ముందు చెప్పడం జరిగింది. ఇంతకుముందు మీరు పాడిన పాట కూడా ప్రకృతిని ఎంతో గొప్పగా, పరమాత్మను ప్రకృతిని రెండింటిని కూడా దర్శించగలిగే ప్రకృతిని మీరు కళ్ళ ముందర ఉంచినట్టుగా చెప్పడం జరిగింది. దట్స్ రియల్లీ ఎంతో అద్భుతమైన పాట. అలాంటి పాటల్లోనే మీ కలం నుంచి జాలువారిన మరొక్క పాట ఉంది, అది శ్రోతలకు వినిపించాలని ఎంతో ఉత్సాహంగా ఉంది. అది చక్రి సంగీతంలో వెలువడిన జై బోలో తెలంగాణ అనే సినిమాలో పాడిన ఈ పాట మన శ్రోతలకు వినిపించిన తర్వాత దాని తర్వాత కంటిన్యూ చేస్తాం. జాతరలో మన గీతం జయ కేతనమయ్య కరాలి. జంఝామారుత జన నినాదమై జయ గంటలు మోగించాలి. ఒకటే జననం ఒకటే మరణం, జనమే మననం. కష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ, జై బోలో తెలంగాణ. గణగర్జనలా జడివాన, జై బోలో తెలంగాణ. నిలువెల్ల గాయాల వీణ, దేశముఖులను తొలభూసాముల కడీల నుండి ఉరికించాం. రజాకార్లను తరిమి కొట్టి నైజాముకి గోరి కట్టేశాం. అరోషం గుండెలవో అరో కలి పండలు, బిగిసిన పిడికిళ్ళు ఒడిసెల రాళ్ళు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం. కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం. ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం. 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ.
నది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ కండర గండడు కుమురం భీముడే నీ బిడ్డ. మీరిప్పుడు వింటున్న ఈ పాట తెలంగాణ రాష్ట్ర గీతం. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది, అందరూ వినగలరు. క్రాంతిరేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగె చామినారు. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. ఈ పాట పాడింది మన వి రామకృష్ణ గారు. తర్వాత ఇది రచన అందరికీ తెలుసు, అందశ్రీ గారి పాటలే వేస్తున్నాం మేము, వేరే వాళ్ళు అనుకోవడానికి అవకాశం లేదు. ఏ పాట విన్నా మీరు డాక్టర్ అందశ్రీ గారి పాటలే. జానపద జనజీవన జవనేలు జాలువార కవి గాయక వైతాళిక కలల మందిరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. సిరి వెలుగులు విరజిమ్మే సింగేని బంగారం అణువణువున ఖనిజ తను సింగారం. సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం. సహజమైన వన సంపద సకనైన పువ్వుల పొద సహజమైన వన సంపద సకలైన పువ్వుల పొద సిరులు పండే సారమున్న మాగాడియే కదనీయద. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి. గోదావరి కృష్ణమ్మలు మన బీళ్ల మల్లాలి పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. ప్రశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి. జై తెలంగాణ జై జై తెలంగాణ 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 జై జై తెలంగాణ జై జై తెలంగాణ. జైపాల్ రెడ్డి ఖదిరి గారు 2 మాటలు మాట్లాడతారు. తెలుగు శ్రోతలందరికీ మరి ఈరోజు ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్న తెలుగువాణి ఈ కార్యవర్గానికి అందరి తెలుగు ప్రజల తరపున మరి తెలంగాణ ప్రజల తరపున వాళ్ళకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నేను అందశ్రీ గారి గురించి ఎన్నో రోజుల నుంచి వారి గురించి తెలిసి వారిని ఆస్ట్రేలియాకు తీసుకొచ్చి మా తెలంగాణ ఆర్గనైజేషన్ తరఫున వారికి ఫెలిసిటేషన్ చేసి ఈ ఆస్ట్రేలియాలో మొత్తం కూడా అందరినీ ఆయన పరిచయం చేయాలనే కోరిక చాలా ఉండేది. అనుకోకుండా అన్ననే ఆ భగవంతుని దయ వల్ల ఆస్ట్రేలియాకు రావడము, అతి ముఖ్యంగా ఈరోజు తెలుగువాని వాళ్ళు
అందశ్రీ అన్నను ఈ స్పెషల్ ప్రోగ్రాం కండక్ట్ చేసి అందశ్రీ అన్న జీవితము ఆ మొత్తము ఇక్కడున్న మన పిల్లలకు కానివ్వండి, కొంతమందికి ఒక ఆదర్శవంతమైన, అంటే అందరూ అనుకుంటారు ఏదో పిహెచ్డి, డాక్టరేట్, డిగ్రీ అన్నీ చేసిన వాళ్ళే కవిత్వం రాస్తారు, అన్నీ ఉంటాయని. అన్న ఒక అద్భుతమైన గాడ్ గిఫ్ట్. అట్లాంటి అందశ్రీ అన్నను ఇక్కడ తెలుగు ప్రజలందరికీ ఇంట్రడ్యూస్ చేసిన తెలుగువానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా ఆర్గనైజేషన్ ఫౌండర్ మెంబర్స్ అందరూ మొత్తం మెల్బోర్న్, సిడ్నీ ఆర్గనైజేషన్ అందరూ అందశ్రీ అన్న కోఆపరేట్ చేసి అన్న ట్రిప్ను దిగ్విజయంగా జరపడానికి వీళ్ళందరూ సహకరించినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఈ తెలుగువాని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇంకో విషయం, మీరు జైపాల్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు. మీరు మీ కృషి వల్ల ఈ అందశ్రీ గారిని మేమందరం చూడటం కూడా జరిగింది. సో దానికి మేము కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. ఇది నా కృషి కాదండి, ఇది ఆర్గనైజేషన్, మా ఆర్గనైజేషన్ అందరు మెంబర్స్ కృషి వల్ల ఇక్కడికి వచ్చిందండి. శివ గారు మీరే చెప్పండి. అంటే ఈరోజు అందశ్రీ గారిని కలుద్దాం అనుకున్న వాళ్ళు ఈరోజు సాయంత్రం, అంటే శనివారం సాయంత్రం నార్త్ స్టాచ్ఫీల్డ్లో ఉన్న ప్యారడైజ్ హోటల్లో ఆయన సాయంత్రం 6 గంటలకి అక్కడికి వస్తున్నారు. ఎవరన్నా కలుద్దాం అనుకుంటే యూ కెన్ మీట్ దెమ్, మీట్ అండ్ గ్రీట్ దెమ్ బేసికలీ. తర్వాత మనకి శ్రోతలు ఒక విషయం గమనించాలి. ఈరోజు మన అందశ్రీ గారితో జరుగుతున్న ఈ కార్యక్రమం ఎంతో చాలా వేగంగా జరుగుతున్నది. అందుకని మేము మామూలుగా ప్రసారం చేసే వార్తల్ని ఈసారి ప్రసారం చేయట్లేదండి. ఆ వార్తలు ఉండదు. ఇప్పుడు ఏం చేయదలుచుకున్నామంటే, శ్రోతలు ఎవరైనా అందశ్రీ గారితో మాట్లాడదలుచుకుంటే వారు 97470577కు ఫోన్ చేసి మాట్లాడవచ్చండి. ఫోన్ నంబర్ మరోసారి 97470577కి మీరు ఫోన్ చేసి అందశ్రీ గారితో మాట్లాడవచ్చు. మీ సాహిత్యం గురించి మాట్లాడితే, పాటల గురించి సాహిత్యం గురించి మాట్లాడితే బాగుంటుందని మా ఉద్దేశం. అదే మెయిన్గా వారికి రచనలన్నా, పద్యము, గద్యము, సినిమా రంగమైనప్పటికీ అన్నింటిలో ముఖ్యంగా సాహిత్యం పట్ల అభిరుచి కలగని వాళ్ళు ఆ రంగంలో ప్రశ్నిస్తే చాలా బాగుంటుందని మా అభిప్రాయము. అయితే ఇప్పుడు ఆ టాక్ బ్యాక్ స్టార్టింగ్ బిఫోర్ ఒక అద్భుతమైన పాట వినిపించాలి. ఎందుకంటే పాటని ప్రతిసారి నేను ఎందుకంటున్నానంటే, ఎంతో పెద్ద భావాన్ని ఒక పుస్తకం అంతా కూడా తీసి ఒక పాటలో పెట్టగలిగే కెపాసిటీ ఆ రచనలో ఉంటుంది కనుక పాట వినడం ద్వారా వారి అభిప్రాయాలు మనకు క్లియర్గా అర్థమవుతుంది. అలాంటిది ఇప్పుడు ఈ పాట పల్లె నీకు వందనాలమ్మ. పల్లె జీవనాన్ని, ఆనాటి రోజుల్లో కలిగిన అనుభవాల్ని వింటే గుండె కరిగి ద్రవించక మానదు. ఆ రోజులు ఎటుపోయాయో అని అనిపిస్తుంది. మనం ప్రతిసారి అనుకుంటూ ఉంటాం, ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రపంచంలో ఏ మూలనున్నా మొట్టమొదటి గుర్తుకొచ్చేది అమ్మ, మనం పెరిగిన వాతావరణం, పల్లె. ఇవి తలుచుకున్న నాడు హృదయం ద్రవించక మానదు ప్రతి వ్యక్తికి, ఎంత ఉన్నతిని సాధించినా సరే. ఈ పాట వింటే అలాంటి భావన కలుగుతుంది అని నాకు పూర్తి విశ్వాసం. ఇప్పుడు ఆ పాట వినిపిద్దాం, తప్పకుండా వినిపిద్దామండి మన శ్రోతలకి. అలాగే శ్రోతలు ఎవరైనా మాతో మాట్లాడదలుచుకుంటే 97470577కు ఫోన్ చేయండి. పల్లె నీకు వందనాలమ్ము, నన్ను గన్నా పల్లె తల్లి నీకు వందనాలమ్ము, నాకు పాట నేర్పి ఆట నేర్పి బతుకు బాట చూపినందుకు పాడు చేస్తే పల్లె కాపు ఉరిమి ఉరిమి
పశుల మాదిరి తరిమి కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చి నేను దిక్కులేని పక్షినైతే ఉస్కెత్తి పల పాను పేసి ఊరడించిన గుర్తులు ఎన్నో. హలో హలో నమస్కారం తెలుగువాణి. హలో నమస్కారం అండి, నేను శ్యామలాపురం ఎట్లా మాట్లాడుతున్నాను. అందశ్రీ గారికి నమస్కారం చెప్పాలని. ఇందాక ఎవరో ఒక శ్రోత ట్రై చేశారు, మరి ఒకసారి ప్రయత్నించవలసిందిగా కోరుతున్నా. 974705. చెట్టు పుట్ట సేను చెలక కంచెలన్నీ కల జుట్టిరాంగా కాళ్ళ నిండా రేగు ముళ్ళు కళ్ళ నిండా గమ్మె నీళ్ళు ఆలు మందల దొడ్డాదోలి అమ్మటల్లకు ఇంటికెళితే కూడు వండకపోదూరింట కడుపులో ఆ కాలి మంట అక్కునా చేర్చుకుందువమ్మ. శ్రోతలు టాక్ బ్యాక్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. 97470577 కి ఫోన్ చేయండి. ఇరికి పరికి ఈత పండ్లు కురికి తింటే చక్కెర వెన్లు. నమస్కారం తెలుగువాణి. ఎవరు? రేగు పండ్లు మారేడు పండ్లు వాటమైన తాటి పండ్లు అమృతాన్నే మించినవమ్మ కమ్మని స్థితి పలకా పండ్లు. కంటికి తినుసైన పండ్లు కాయలెన్నో నా కడుపు నింపినా. నమస్కారం తెలుగువాణి. హలో నమస్కారం అండి, నేను శ్యామలాపురం ఎట్లా. హలో హలో ఓకే చెప్పండి. నమస్కారం, ఎవరు మాట్లాడుతున్నారండి? అనుకుంటున్నానండి. వారికి నా నమస్కారాలు తెలుపుతూ 1974 లో వాడిని బిర్దు రామరాజు గారి ఇంట్లో చూశాను. అమ్మా హలో నమస్కారం అండి అందశ్రీ గారు. అమ్మా నేను గుండె నిండుగా వందనాలు తెలుపుతున్నా మీకు కూడా. నేను మిమ్మల్ని 1974 or 75 నాకు గుర్తులేదు కానీ బిర్దు రామరాజు గారి ఇంట్లో వాళ్ళ అమ్మాయి తోటి మీరు నారాయణ రెడ్డి గారు వచ్చి ఆ రోజు రామకృష్ణ గారు కూడా గుంటూరు అమ్మగారు వచ్చారని పాటలు పాడుతూ ఆ రోజు చూశాను మిమ్మల్ని. మళ్ళీ ఈ రోజు మీ వాయిస్ ఆస్ట్రేలియాలో వింటున్నాను. చాలా నమస్కారం అండి, చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం అమ్మ నాకు కూడా, ఎందుకంటే నాకు అన్నం పెట్టిన అమ్మ సూరమ్మ. అవును, మాకందరికి తెలుసు మా అమ్మ. రామరాజు గారు అమ్మాయి, మూడో అమ్మాయి మా క్లాస్మేట్ శ్రీదేవి గారు, రెండో అమ్మాయి శకుంతల గారు, పెద్ద అమ్మాయి గారు రుక్మిణి గారు. శ్రీ అక్క దోస్తులా మీరు? అవునండి, శ్రీ అక్క దోస్తులు అంటే నాకు కూడా అక్కే అవుతారు మీరు. నమస్కారం. మీ యొక్క పాటలు కానీ మీరు కానీ చదువు అంటే విశ్వవిద్యాలయాల్లో చదవడం కాదు, సమాజాన్ని చదవటం అనేది చాలా ముఖ్యమండి. చుట్టుపక్కల సమాజము, ప్రకృతి, ఇవన్నీ కూడా మీకు దేవుడు ఇచ్చిన వరం. అవన్నీ చదువుతున్నారు. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే పాటలో మీరు వ్యక్తపరిచిన భావాలు చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని ఎంత ప్రస్ఫుటంగా చిత్రీకరించారో అది అందుకే అందరి మనసులకు హత్తుకున్నదని నా భావన. సమాజాన్ని చదవాలి, సమాజాన్ని అర్థం చేసుకోవాలి, సమాజంలో ఉన్న రుగ్మతలని అన్నిటినీ మీరు చక్కగా ప్రదర్శించారు.
ధన్యవాదాలండి, చాలా తప్పకుండా అమ్మా, సంతోషం అండి. తప్పకుండా. ఎందుకంటే నాన్నగారి పేరును గుర్తు చేసి ఆయన పెట్టిన జ్ఞానభిక్ష కూడా నాకెంత అంత కాదు. మా అక్క రుక్కక్క పెట్టిన నేపథ్యం గాని ఇప్పుడు వాళ్ళ పేరెత్తి నాకైతే చాలా ఆనందాన్ని కలిగించిందమ్మా. చాలా సంతోషం. నాకు కూడా చెప్పాలనే ఉత్సాహంతో చెప్పాను నేను. ఎందుకంటే మన పరిచయం ఆనాటిది అని చెప్పడం మీకు చెప్పడానికి. ఆస్ట్రేలియాలో మీరు ఇక్కడికి వచ్చి మీ గళం విన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు మనం అందరము అక్కడ ఉన్నాము, భోజనాలందరం కూడా చేశాము, మేమందరము చిన్నపిల్లలము వడ్డించాము మీ అందరికి. మీరు కూడా ఉన్నారు అక్కడ. చాలా సంతోషం అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అలాగే శ్రోతలు ఎవరైనా మాతో మాట్లాడదలుచుకుంటే 97470577 ఫోన్ చేయండి. నమస్కారం తెలుగువాణి. నమస్కారం అండి, నా పేరు శ్రీదేవి కరుణాకర్. శ్రీదేవి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. అక్కడ ఉన్న బ్రాడ్కాస్టర్స్ తర్వాత కవి గారికి అందరికీ కూడా నమస్కారాలు. ప్రోగ్రామ్ చాలా అందంగా జరుగుతుంది అండ్ ఆయన కవితలు, ఆయన ప్రెజెన్స్ అవన్నీ కూడా ఇవాళ ప్రోగ్రామ్ చాలా అందం చేకూర్చాయి. సో వీఆర్ ఫాలోయింగ్. నేను ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ఆయన ఎక్కువ వినాలని. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరన్నా ఆయనతో మాట్లాడదలుచుకుంటే ఒకసారి మాట్లాడండి. ఆయన కూడా లైన్ లో ఉన్నారు, అందశ్రీ గారు. ఆయన చాలా పెద్ద కవి, ఆయన మాటలే వినాలని ఎక్కువగా. అమ్మా, నేను అంత పెద్ద కవిని కంటే మీ మనసు నాకంటే పెద్దది. ఆస్ట్రేలియా ఖండం అంత విశాలంగా ఉన్న మీ హృదయానికి గుండె నిండుగా కృతజ్ఞత. మన భారతదేశం గొప్పతనం అండి. అంతే అంతే. ఆ నేలకి ఆ గొప్పతనం. అమ్మా, నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు అందశ్రీ గారు, చాలా మంది కూడా శ్రోతలు ముఖ్యంగా మీ నుండి వినాలని అనుకుంటుంటారు. పల్లె నీకు వందనాలమ్మ అనే పాట విన్నాం కదా ఇప్పుడు. అది చాలా అద్భుతమైన రచనగా భావిస్తాను నేను. ఆ పాటకు మీ ప్రేరణ లేదా ఇంకా ఏమన్నా మీరు యాడ్ చేయాలా అనిపిస్తుందా? అయితే ఆ గీతము రావడానికి కారణం ఏంటంటే తెలంగాణలో అటు తెలుగు నేల మీద ఎక్కడైనా భారతదేశంలో జీతగాళ్ళ జీవనాన్ని డిస్కవర్ చేయాలనుకున్నాను. అంటే నా రచనలు ఒట్టిగా ఎవరో పొగడత కోసమో కావ్యాలు వేసుకోవడానికి కోసమో కాకుండా నేను ముట్టుకున్న వస్తువును పరిపూర్ణంగా వాళ్ళ జీవన విధానాన్ని డిస్కవర్ చేయాలని. ఆ రీతిగా ఎందరో జీవితాలు కాదు, ప్రధానంగా తెలంగాణ పశువుల కాపరిగా జీవితం నాది. నేను జీతగాన్ని కాబట్టి నా జీవితంతో కవి చేసే గొప్ప ఆలోచన ఏంటంటే తన జీవితాన్ని ఆవిష్కరించుకున్నట్టుగానే ఉంటుంది కానీ తన జీవనాన్ని పెనవేసుకొని చుట్టూ పరిసర ప్రాంతాలు ఆ నేపథ్యం అంతా దానికి వేదికై ఉంటుంది. ఆ నేపథ్యంగా వచ్చిన గీతం అది పాట కంటే కవిత్వం కంటే అది జీవితం. అది జీవితం. ఇప్పుడు పల్లె నీకు వందనాలమ్మో, నన్ను గన్నా పల్లె తల్లి నీకు వందనాలమ్మో, నాకు పాట నేర్పి మాట నేర్పి బతుకు బాట చూపినందుకు పల్లె నీకు వందనాలమ్మో. ఓహో, నన్ను గన్నా పల్లె తల్లి నీకు వందనాలమ్మో, పాలు మరిసి జీతగా నై పశులగాసిన రోజులల్లో పాడుగోదలు ఎనుగులు దుంకి పడ్డ సెల్లు పాడు చేస్తే పల్లె కాపులు ఉరుములురిమి పశుల మాదిరి తరిమి కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చి నేను దిక్కులేని పక్షినైతే ఉషిక తెప్పల పాను పేసి ఊరడించిన గుర్తులెన్నో పల్లె నీకు వందనాలమ్మో. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అన్న వాల్మీకి ఆ హితోక్తికి నన్ను గన్న నేలకు కృతజ్ఞత చెప్పేతందుకు ఆవిష్కరించుకున్న గీతం అది. అంటే చాలా అద్భుతమైన పాట అండి. చాలా అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు మీరు మరి ఎక్కడ చదువుకున్నారు నమ్మలేదు, కానీ మీకు ఇంతటి భాషా పరిజ్ఞానం దేనివల్ల సంభవించిందండి?
చదువుకోలేదు అనేది ఏం లేదు సార్. జీవితంలో పాఠశాలకు పోయే నేపథ్యం కలగలేదు, కానీ బతుకుబడిలో ఈ భారతదేశము నా మొట్టమొదటి, ఇప్పుడు నన్ను గన్న రేవర్తి, వరంగల్ జిల్లా రేవర్తి అనే గ్రామము నాకు ప్రథమ పాఠశాల. నన్ను జీతగానికి పెట్టుకున్న మల్లారెడ్డి, జక్రెడ్డి మల్లారెడ్డి గారు నాకు ఒక దిక్కు యజమాని, తర్వాత ఆధ్యాత్మిక జీవితపు పాదునాటిన గురువై, తర్వాత నాకు గాడ్ ఫాదర్ అయి నన్ను అత్యున్నత పురాణ ఇతిహాసాలతోటి తెలియనంత బడి పాఠము చెప్పిండు. అలాగనే నిజామాబాద్ బతుక వలసపోయినప్పుడు శృంగేరి సాధు పొంగవుడు అని ఒక మహానీయుడు ఉండేది. అక్కడ శంకర్ మహారాజ్ అని తన శిష్యరికములో నాకు పురాణ ఇతిహాసాది ఉపనిషత్తు వేదాది ధర్మాలు తెలియకుండానే వేదం అపౌరుషేయం కదా, శృతం కదా, ఒకరి నాలిక నుంచి ఒకరి నాలిక నుంచి ఒకరి నాలిక నుంచి అలాగనే వేదానికి సమాంతరంగా వర్ధిల్లిన మరో అపౌరుషేయము, దానికి పాదు అయిన అపౌరుషేయం జానపద వాంగ్మయం. అంటే రెండు పార్శ్వాలు, రైలు పట్టాలు రెండు ఎక్కడ గలవై ప్రపంచంలో సమాంతరంగానే ఉంటాయి, కలవడం కుదరదు. దాని మీద ఒక ట్రైన్ ప్రయాణం చేస్తుంటది. ఆ రెండు పట్టాల మీద ప్రయాణం చేసిన జీవితం నాది. భాష ఎందుకు రాదు? బతుకు నిజంగా బొంగురం చేసి ఆడించుకోవాలనుకున్నప్పుడు ఏది రాకపోవచ్చు, కానీ అది నేల మీద పాములాక పాకడం మొదలైతే ఇట్లా ఎంత అట్లా అన్వేషణ ఉన్నప్పుడు చదువు ఖచ్చితంగా. ఎందుకంటే పశువుల కాపరిగా ప్రారంభమైన జీవితం నుండి పాఠశాలకు నోచుకోలేని జీవితం నుంచి ప్రపంచ పాఠశాలలోకి అడుగుపెట్టిన నాకు భారతీయత, నాకు వేద వాంగ్మయ ధర్మాలు, వైదిక ధర్మాలు అందులో జీవించిన నేపథ్యం ఎక్కువ ఉన్నది. కాబట్టి అంటే ఎదిగొచ్చిన బాల్యమంతా ప్రకృతి పల్లెలు, ఎదుగుతున్న కాలమంతా భాషాపరమైన, ఇప్పుడు చెప్పింది ఇప్పటిదాకా అమ్మ పిడుగురాజు రామరాజు గారని ఒక్కరా ఇద్దరు. మనకు ఎవరో ఒక శ్రోత లైన్ లో ఉన్నట్టున్నారండి. నమస్కారం, తెలుగువాణండి. నమస్కారం సార్, నా పేరు శివం. శివం గారు చెప్పండి. మాట్లాడాలనుకుంటున్నాను సార్. మాట్లాడండి. ప్రోగ్రామ్ నడుస్తుంది ఇప్పుడు. మాట్లాడండి శివం గారు. హలో శివం గారు, నమస్కారం సార్. నమస్కారం సార్, అందశ్రీ గారు. నేను మీ పేరున్న శివం చుట్టే తిరుగుతుంటా. ఉస్మానియా యూనివర్సిటీ శివం ఉంటది కదా రోడ్డు, విద్యానగర్. చాలా థ్యాంక్స్ అండి. ఇంకొకటి కూడా పరిచయం ఉంది. ఒక మాట శివం గారు, నేను ప్రపంచ యాత్ర చేస్తున్నది కూడా మహాదేవుని శిరస్సు మీద నిత్యము జాలువారే గంగాదేవి అంటే శివుని చుట్టూ తిరుగుతున్నా. నేను ఇప్పుడు మీ చుట్టూ తిరుగుతున్నా. మాట్లాడండి. అచ్చా, నా పరిచయం మీతో ఎట్లా అంటే బల్యం వేణు మాధవ్ ఆర్ట్స్ థియేటర్ హైదరాబాద్ లో ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు వేదిక మీదకి నేను మిమ్మల్ని తీసుకెళ్లాను. థ్యాంక్ యూ సార్. అయితే వింత ఏంటంటే నాకు సాహిత్యంలో పరిచయం ఉంది, కవితలు పాటలు ఇవన్నీ రాస్తా ఉంటాను. చెప్పండి. బట్ నేను ఎక్కువగా ఎక్స్పోజ్ కాలేదన్నట్టు. అనుకోకుండా మీ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు 20 years అవుతుంది. ఆస్ట్రేలియాకి వచ్చాను నేను. మరి ఇప్పుడు మీరు పబ్లిసిటీ కావచ్చు కదా దేశం అంతా. అయితే మీరు ఇక్కడికి వస్తున్నట్టు నాకు తెలిసింది. ఈ రోజు రేడియోలో వస్తున్నట్టు తెలీదు, బట్ రేడియో ద్వారా మీ వాయిస్ వినడము, తర్వాత రేడియో ప్రోగ్రామ్ ప్రజెంటర్స్ మీ గురించి చెప్పడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. నేను 20 years బ్యాక్ నుంచి యాక్చువల్ గా మీతో ఫిజికల్ గా పరిచయం లేకున్నా కూడా అప్పుడప్పుడు వీలున్నప్పుడు మీ సాహిత్యాన్ని, మీ పాటల్ని నేను వింటూ ఉంటాను, ఆనందిస్తాను. చాలా బాగా రాస్తారు మీరు. ఈ రోజు సాయంత్రం ప్రోగ్రామ్ ఉంది కదా, అక్కడ వచ్చి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. హ్యాపీగా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ శివం గారు. బాయ్. Yeah.
నమస్కారం తెలుగువాణి. నమస్కారం అండి. ఎవరండి మాట్లాడుతుంది? ఎవరండి? నేను చంద్రశేఖర్ అండి, చంద్రశేఖర్ అలువేలు. చంద్రశేఖర్ గారు చెప్పండి. నమస్కారం అండి సారథి గారు. చాలా మంచి ప్రోగ్రామ్ అండి. ఈరోజు అందశ్రీ గారు ఆడి ప్రోగ్రామ్ వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నేను అక్కడికి వచ్చేవాడిని యాక్చువల్ గా, జేపల్ లాస్ట్ వీక్ చెప్పాడు కానీ రాలేకపోయాను ఈరోజు. మాట్లాడండి. అందశ్రీ గారితో మాట్లాడతారా? అందశ్రీ గారితో మాట్లాడతారా? అవునండి, మాట్లాడదాం. మాట్లాడి ఎక్కువ టైం ఏం తీసుకోను. చెప్పండి. నమస్కారం అండి అందశ్రీ గారు. నమస్కారం సార్. మీ యొక్క గొప్ప ఈ జానపద మన తెలుగు వాళ్ళకి మీరు అందిస్తున్న ఈ రచనలు, పాటలు చాలా అద్భుతమైనటువంటి భావనలు, మీ యొక్క వీటికి చాలా అప్రిషియేషన్ అండి. నేను చాలా గొప్పగా మీకు ఏ రకంగా చెప్పాలన్నది నాకు తెలియదు కానీ మొత్తం మీద అయితే చాలా గొప్పగా మీరు అందిస్తున్నారు ఈ రేడియో ప్రోగ్రామ్. రఘువీర్ శ్రీరాములు గారు వారంతా ఈ రోజు మీకు చాలా తక్కువ నోటీస్ తోనే ఇవ్వగలిగారు. అంటే ఇప్పుడు నేను ఆవిష్కరించే సాహిత్యము ఒక జానపదమే కాదు, అత్యున్నతమైన సాహిత్య విలువలతో కూడుకున్న శ్రేష్ఠ సాహిత్యం కూడా. అంటే అది ఫోక్ అనేది ఒకటే జానపదం కాదు. నేను ఇప్పుడు జయ జయ తెలంగాణ జానపదం కాదు, అది గొప్ప జాతిగీతం. అది అందుకే జానపద అంటే పాట అనగానే జానపదం దిక్కు తీసుకుపోయే అలవాటు ఎక్కువ నేర్చుకున్నారు. పాట సాహిత్యంతో చూసినప్పుడు అది ఏ మార్గంలో ఉన్నదా, మార్గంలో ఉందా, దేశీయతలో ఉందా అనేది ఉట్టిగానే. ఇక్కడ రెండు నేపథ్యాలు కలిగిన వాడిని కాబట్టి ఇటు క్లాసిక్ అటు జానపదం కలిపి, అటు పద్యం కూడా సాహిత్యపరమైన నేపథ్యం అట్లా. మీతో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. టైం తక్కువ ఉంది, నేను ఎక్కువ తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. రఘువీర్ గారు తెలుసుకున్నారు. అనేక విషయాలు అందశ్రీ గారితో మాట్లాడి తెలుసుకోవాల్సిన అనేకం ఉన్నవి. 2 గంటల సమయం సరిపోదు కనుక ఏది అడగాలో కూడా కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. ఒక్కోసారి అడిగినవే అడిగే అవకాశం, అడిగే సిచ్యువేషన్ కూడా వస్తుందేమో. మీరు ఇదేంటి అడిగే ప్రశ్న అడుగుతూనే ఉన్నారు అని అనుకునే ప్రమాదం ఉంది. బట్ మాకు తెలుసుకోవాలని ఒక తపన తప్ప దాంట్లో మళ్ళీ అడగాలనేది ఏం లేదు. అంటే సమాజంలో మనము ఒక వింతైనటువంటి విషయాన్ని చూస్తున్నాం. అంటే ఎప్పటికీ అంతుబట్టని సమాధానం ఏంటంటే, వీధి వీధిన అనేక నీతి వాక్యాలు వింటున్నాం భారతదేశంలో. చెప్పేవాళ్ళు అనేకం, సమాజం మాత్రం ఈ మాత్రం కూడా మారినట్టేం అనిపించడం లేదు. ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. అంటే మనిషి బోధనల ద్వారా ఏమన్నా మార్పు జరుగుతుందంటారా? అంటే మీరు జీవితంలో బాగా అనుభవించారు కాబట్టి ఈ ప్రశ్న ఇస్తున్నా. ఒక కవిని అడగాల్సినంత అవసరము లేదు, అడగకపోవాల్సిన. మంచి ప్రశ్నే. ఎందుకంటే అప్పుడు మాయమైపోతున్నాడు మనిషి అనే మాటే లేదు ఆయన. చెప్పండి అందశ్రీ గారు మీ భావంలో. ఒకటి, ఎందుకంటే మనిషి మార్పు చెందిండా, మనిషి ఈ దక్షిణాముద్ర ముద్ర పెట్టి లోకమంతా ఉపదేశం చేయడానికి అలవాటు పడ్డాడు. ఆ అలవాటు పడ్డ నేపథ్యములో ఊగొట్టడమే కనుక జరిగితే బతుకంతా ఊగొట్టడానికే జరుగుతుంది. కానీ మనిషి మారడానికి ఒక చిన్న నేపథ్యం చెప్తాను. మారిండో లేదో మీరే చెప్పాలి. చెప్పండి. ప్రవక్తలు ఎందరొచ్చినా ప్రపంచమేమన్న మారెనా, మారాలని కలలు గన్నరు, మాత్ములై వెలుగుతున్నారు. ఎవరి వల్ల మారినదెంత, కన్నీళ్ళే ఈ జగమంతా. ఎవరి వల్ల మారినదెంత, కన్నీళ్ళే ఈ జగమంతా. మనలో మనమే మారకపోతే మారేదెప్పుడు మానవ చరిత. కనరా కనరా కాలాన్ని కనులారా, వినరా వినరా
విశ్వాన్ని చౌలారా నీ లోకము నీదే కాని నిజము తెలుసుకున్నది ఎప్పుడు పరుల మాటలకు కొడితే ప్రపంచము తెలిసేదెప్పుడు నిరంతరము అన్వేషిస్తూ నిజాయితీగా నువ్వు శోధిస్తూ కనరా. అంటే మీరు చక్కగా చెప్పారండి. ఆయన ఇంతకు ముందు అంటే చదువు గురించి ఎలాగ విజ్ఞానం వచ్చింది, ఇప్పుడు మీరు విశ్వాన్ని వినమని చెప్పిన దాని గురించి వింటే నాకు ఒక చక్కటి వాక్యం గుర్తుకొచ్చిందండి. అంటే హెర్మాన్ హెస్సే అనండి, ఈయన జర్మన్ రైటర్, ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చిందనమాట లిటరేచర్లో. ఆయన ఏమంటారంటే, ద థింగ్ ఈజ్ టు బి రిసెప్టివ్, హోల్డ్ యువర్ సెల్ఫ్ ఇన్ రెడీనెస్, దెన్ ద హోల్ వరల్డ్ కుడ్ ఎంటర్ into your mind as if you are a type of Noah's Ark, like an infinite march అని. సో నాకు ఆ మాటకి ఎప్పుడో చదివా, ఒక 30 సంవత్సరాలు అయింది నేను చదివి. కానీ మిమ్మల్ని చూస్తుంటే ప్రత్యక్షంగా మీ జీవితంలో మీరు ఆ విశ్వాన్ని విన్నారు, ఆ ప్రజల నాడిని విన్నారు, దాన్నే మీరు కవిత్వంగా చెప్పగలుగుతున్నారు ఎంత పవర్ఫుల్గా. అంటే ఆ మాటకి చాలా శక్తి ఉంది, ఆ శక్తిని చూపిస్తున్నారు మీరు. నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. మీరు చెప్పిన ఇంగ్లీషు అర్థం తెలుగులో చెప్పండి, నేను కూడా ఆనందం పొందుతా కదా, నాకు కూడా అర్థమవుతుంది. అంటే ఏం లేదు, మనిషి హోల్డ్ యువర్ సెల్ఫ్ రెడీనెస్ అంటే రెడీ, తను ప్రయత్నపూర్వకంగా మనిషి తన అంటే రెడీగా ఉంటే కనుక అప్పుడు ప్రపంచంలో ఉన్న విషయాలు అన్నీ కూడా ఆ మనిషి మెదడులోకి ఒక సైనిక కవాతులాగా ఎంటర్ అవుతాయంటారు ఆయన. లైక్ ఏ ఇన్ఫైనైట్ మార్చ్ మొత్తం. అంటే అప్పుడు ప్రపంచం యూఆర్ వన్ విత్ హిమ్. అంటే చాలా గొప్ప. ఎందుకంటే నోబెల్ ప్రైజ్ తీసుకున్న మహనీయుడు ఎంత దూరం ఆలోచిస్తే ఆ మాట చెప్పగలిగిండు. ఆ రీతిగానే ఈ నేచర్ను, ఈ ప్రజలను, ఈ ప్రపంచపు గమనాగమనాలను తూకమేయడము నేర్చుకున్నప్పుడే లోతు ఎత్తు జరుగుతున్న అగాధమంతా మనకు అవగతమవుతుంది. అందుకోసము నమస్కారం తెలుగువాణి. నమస్కారం తెలుగువాణి. ఎవరండి? లేదండి, లైన్ కట్ అయినట్టుంది. కానీ మీరేదో చెప్తున్నారు. ఆ రీతిగా అవగతమవుతుంది. ఆ నేపథ్యంలో నడిచి రావడానికి నాకు ఈ నేపథ్యాన్ని కలిగించిన అటు వాక్కులమ్మకు, నమస్కారం తెలుగువాణి. ఎవరండి? నమస్కారం అండి, నేను సతీష్ బాబు వరదరాజు మాట్లాడుతున్నానండి. నమస్కారం సతీష్ గారు, చెప్పండి. అందశ్రీ గారితో మాట్లాడండి. ఇవ్వండి, 2 నిమిషాలు ఎక్కువ తీసుకోను. నమస్కారం అందశ్రీ గారు. అయ్యా నమస్కారం సార్. స్వాగతం అండి మీకు మా ఆస్ట్రేలియాకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని తీసుకువచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. తప్పకుండా సార్. మీరు చాలా చాలా బాగా చెప్పారండి. మా అసమానతల గురించి, సమాజంలో ఇప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి. అవి ఎప్పుడు ఉంటాయి సార్? ఎప్పుడు ఉంటాయి. నీటి కొలను మీద కప్పిన తామరను ఇలా ఇలా అనుకుంటే పాలను పచ్చ కొబ్బరి నీళ్ళలాగా ఉంటాయి కదా. ప్రపంచం ఎప్పుడు పచ్చ కొబ్బరి నీళ్ళలాగానే ఉంటది, మనమే చెత్త చెదారం అవుతాం. అంటే మనం ఎప్పటి నుంచో వింటున్నాం కదా, పెద్ద చేప చిన్న చేపనే పెద్ద చేప అన్నట్టు. అది అలాగా ఆ తేడాలు ఇప్పటికి కూడా ఉంటున్నాయి. అంటే ఇప్పుడు చూస్తే కానీ ఎన్నో సంవత్సరాల నుంచి చెప్పుకుంటున్నాం అలాంటి మనిషి ఉన్నంత వరకు మనిషి ఉన్నంత వరకు ఈ అసమానతలకు కేంద్రమే. చెప్పండి. అంటే మీ కవిత్వాల ద్వారా, ఈ ఆసు కవితల ద్వారా మీరు బాగా చెప్తున్నారు. కానీ మీరు ప్రభుత్వంతో అట్లా కలిసి అలాంటి ఏదైనా చేంజ్ తీసుకొచ్చి ఈ అసమానతలను తొలగించేదానికి ఏమన్నా ప్రయత్నిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. ప్రభుత్వాలు ఏనుగ మీద వాన పడినట్టు, ఏనుగ మీద వర్షం పడితే దానికి ఎటు తడిచినట్టు కాదు. ఇప్పుడే ప్రవక్తలు ఎందరొచ్చినా ప్రపంచమేమన్నా మారెనా, మారాలని కలలు గన్నరు మహాత్ములై వెలుగుతున్నారు, ఎవరి వల్ల మారినదెంత, కన్నీళ్లే ఈ జగమంతా. నేను ప్రభుత్వాలను అడుగుతలేని ఈ ప్రపంచం నిర్మాణం చేసిన వాళ్ళని ప్రశ్న వేసిన నేను. అలాగే మనం మీలాంటి వాళ్ళు, ఇంకా మాలాంటి వాళ్ళు ఇలాంటి బాధల్ని ఖచ్చితంగా చూసే ఇలాంటి కొత్త శాస్త్రం చెప్పుకుంటూ ఉంటున్నాం. కానీ చేంజ్ ఎక్కడి నుంచి వస్తుంది? మనలో నుంచి, ప్రతి మనిషిలో నుంచి రావాలి ఆ చేంజ్. అదే చెప్పాను సార్.
అది సార్ అది చెప్పాలని థ్యాంక్ యూ సార్ మీరు మాట్లాడినాలని. మీరు నాతో మాట్లాడినందుకు గుండె నిండుగా కృతజ్ఞత మీకు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. అదే ఇప్పుడు సతీష్ గారు అన్న మాట ఒకసారి వింటే ఏంటంటే నారాయణ రెడ్డి గారి పాట ఉంది, మనిషి మనిషిగా బ్రతకాలంటే మంచిని పెంచాలి, మంచి అన్నది పెరగాలంటే మనిషి ఎదగాలి, ప్రతి మనిషి ఎదగాలి అని. ఇది రామకృష్ణ గారే పాడారు. అంటే మీరు అన్నట్టు ప్రవక్తలు ఎందరు వచ్చినా మార్పు రాలేదండి. సో మనకి ఇంచుమించు సమయం 10:30 కావస్తుందండి. ఇంకొక 2 నిమిషాలు ఉంది. సో మీకు శ్రోతలకి ఒకసారి మీరైనా చెప్పదలుచుకున్నారా చిన్న సందేశం? నాకు ఈ ప్రపంచ యాత్రకు సహకరించిన అనేక మందికి పేరు పేరున నేను గుండె నిండుగా కృతజ్ఞత చెప్తున్నాను. ఇది ఆస్ట్రేలియా రావడానికి నా యాత్రలో భాగంగా ఆస్ట్రేలియా రావడానికి కారణభూతమైన జైపాల్ రెడ్డి సంఘానికి అనే ఆస్ట్రేలియా తెలంగాణ సంఘానికి, తెలుగు సంఘానికి, నన్ను మెల్బోర్న్కు ఆస్వాదించిన రవీందర్కు, పేరు పేరున అందరికి ఇక్కడ ఉన్న తెలుగు వాళ్లకు, అన్ని సంఘాలకు, అన్ని హృదయాలకు, ఇక్కడ ఆస్ట్రేలియా ప్రజలకు కూడా ఈ అదృష్టాన్ని కలగజేసినందుకు నేను ప్రత్యేకంగా రేడియోలో నన్ను ఆహ్వానించి ఈ తెలంగాణ తెలుగు ప్రజలందరికీ, ఆస్ట్రేలియా ప్రజానికానికి పరిచయం చేసిన ఈ తెలుగువానికి నా అంతర్వాణి నుంచి గుండె నిండుగా మనసుపూర్వకంగా కృతజ్ఞత చెప్తున్నాను. ఇంతటి అంటే నేనెవరో తెలియదు ఇక్కడ మీరు చెప్పేదాకా, నేనెవరో తెలియదు జైపాల్ రెడ్డి పట్టించుకునేదాకా, నేనెవరో తెలియదు. అందుకోసము మనిషి మానస వీణను మీటి నాదుడు లేనప్పుడు దాని వ్యాలివి బుర్ర, కోటి ఆలోచన కలిగిన మనిషి మానస వీణను మీటే నాదులు లేనప్పుడు కూడా దీని వ్యాలివి కూడా బుర్రే కదా. అందుకోసం నా హృదయమైనను మీటిన తెలుగువానికి, నన్ను నడిపిస్తున్న వానికి ధన్యవాదాలండి అందశ్రీ గారు. మా తరపున కూడా మీకు ధన్యవాదాలండి. ఇక ఈనాటి తెలుగువాణి కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. వచ్చే వారం ఇదే అలవరుసలపై శ్రీ శివ పెద్దిపట్ల మరియు వచ్చే వారం ఇదే అలవరుసలపై నేను శ్రీ శివ పెద్దిపట్ల మరియు హేమబిందు గట్టిగండి గారితో కలిసి చిరంజీవి కిరణ్ కంచర్లతో యూమాట్ మెడికల్ అడ్మిషన్ పై ఒక ప్రత్యేక కార్యక్రమంతో మిమ్మల్ని కలుసుకుంటాం. తెలుగువాణి శ్రోతలకు మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు. అదే మీరేంటి ఈ రోజు మనము అడిగిన టాక్ బ్యాక్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ పేర్లు, అంటే సమయం మనకి అంత సమయం లేదు. సో టాక్ బ్యాక్ లో పార్టిసిపేట్ చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ వారం మనం వారికి ప్రైజ్ ఇవ్వలేకపోయాం, క్షమించాలి. తెలుగువాణి శ్రోతలకు మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ మీ నుంచి సెలవు తీసుకుంటున్న వారు సారథి మొట్టమరి రఘువీర్ శ్రీరాముల మరియు సింథియా గొంగుపల్లి. సర్వే జన సుఖినో భవంతు.